నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. షరతులు లేకుండా వరద సాయం విడుదల చేయండి. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించిన జగన్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దుష్ట సంప్రదాయాలకు రేవంత్ రెడ్డి తెరలేపుతున్నారంటూ మండిపడ్డ కేటీఆర్. హైడ్రా వెనుక ఉన్నదే చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారని ఆగ్రహం. బంగ్లాదేశ్ లో టెస్ట్ సిరీస్. చెన్నైలో భారత ఆటగాళ్ల ముమ్మర కసరత్తు. భారీగా పెరిగిన బంగారం ధరలు. ఒక్కరోజే 1200 పెరుగుదల. దేశ ప్రజలందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ 14 సెప్టెంబర్ 1949 నుండి 75 సంవత్సరాలకు గుర్తుగా ఈ సంవత్సరం హిందీ దివస్ చాలా ముఖ్యమైనదని, భారత రాజ్యాంగ సభ హిందీని యూనియన్ యొక్క అధికారిక భాషగా ఆమోదించిందన్నారు. 75 ఏళ్ల ఈ ప్రయాణం హిందీకి మరియు మన రాష్ట్రాల్లోని ఆయా భాషలకు చాలా ముఖ్యమైనదని, హిందీ మరియు ఏ స్థానిక భాషల మధ్య పోటీ లేదని తాను ఖచ్చితంగా చెప్పగలనన్నారు. హిందీ ఒక విధంగా అన్ని స్థానిక భాషలకు స్నేహితుడని అమిత్ షా పేర్కొన్నారు. प्रिय देशवासियों, आप सभी को हिंदी दिवस की हार्दिक शुभकामनाएं। इस वर्ष का हिंदी दिन हम सब के लिए बहुत महत्वपूर्ण है, क्योंकि 14 सितंबर 1949 को भारत की संविधान सभा ने हिंदी को संघ की राजभाषा के रूप में स्वीकार किया था। इसका 75वां साल पूरा हो रहा है और एक प्रकार से हम इस वर्ष राजभाषा हीरक जयंती मनाने जा रहे हैं। ये 75 साल की यात्रा हिंदी के लिए, राजभाषा के लिए और हमारी सभी राज्यों की अपनी अपनी भाषाओं के लिए बहुत महत्वपूर्ण रहे हैं। हिंदी ने कई उतार चढ़ाव देखे हैं, परंतु आज मैं इस मकाम पर खड़े रहकर निश्चित रूप से कह सकता हूं कि हिंदी और किसी स्थानीय भाषा के बीच में कोई स्पर्धा नहीं है। हिंदी एक प्रकार से सभी स्थानीय भाषाओं की सखी है, एक दूसरे के दो पूरक है। चाहे गुजराती हो, मराठी हो, तेलुगु हो, मलयालम हो, तमिल हो या बांग्ला हो, हर भाषा हिंदी को मजबूती देती है, हिंदी हर भाषा को मजबूती देती है। और इसीलिए आप हिंदी के आंदोलन को ध्यान से देखेंगे तो चाहे राजगोपालाचारी जी हो, महात्मा गांधी हो, सरदार वल्लभ भाई पटेल हो, लाला लजपत राय हो, नेताजी सुभाष चंद्र बोस हो या फिर आचार्य कृपलानी हो, ये सभी एक प्रकार से नॉन हिंदी भाषी क्षेत्रों से आते थे। और जो समिति बनाई गई वो समिति भी श्री आयंगर और के.एम. मुंशी के नेतृत्व में बनाई गई थी। భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి మరో విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం 10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు వరద నష్టాన్ని పరిశీలించిన కేంద్ర అధికారుల బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను తెలంగాణ సీఎం
సీఎంఓ ప్రకటించింది. అందుబాటులో ఉన్న 1,350 కోట్లలో ఒక్క రూపాయిని కూడా కఠిన నిబంధనల వల్ల రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని, నిబంధనలు నడవలించాలని కేంద్ర అధికారుల బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఖమ్మం పట్టణానికి మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని, రాష్ట్రం తన వంతుగా నిధుల వాటాను భరించలేందుకు సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలకు సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని, ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా విద్యుత్ సమస్యలు లేకుండా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో సబ్స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ లో వోల్టేజీ సమస్యలు లేకుండా పెద్ద సంఖ్యలో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామన్నారు. అవసరం ఉన్న ప్రతి చోట ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విజయవాడ కలెక్టరేట్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై సమీక్ష చేశారు. సమావేశంలో మంత్రులు, అధికారులు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. బాధిత ప్రాంత ప్రజలకు తాము అందించే సేవలను బ్యాంకర్లు, బీమా ఏజెన్సీలు, ఎలక్ట్రానిక్ సంస్థల యాజమాన్యులు, వారి సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి బ్యాంక్ లోన్లు రీషెడ్యూల్ చేయడం, ఈఎంఐలను గడువు ఇవ్వడం వంటి అంశాలపై బ్యాంకులు ఉదారంగా ఉండాలని సీఎం సూచించారు. వరదలకు దెబ్బతిన్న వాహనాలకు బీమా అందించే విషయంలో క్లెయిమ్ నమోదైన 7 రోజుల్లో కంప్లీట్ చేయాలని సూచించారు. దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్ చేయించే విషయంలో, కస్టమర్లను చేరుకునే విషయంలో ఆయా కంపెనీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్లలో దెబ్బతిన్న టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేసే విషయంలో వేగంగా పనిచేయాలని సీఎం సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు ఇండోర్ కు వెళ్లి అధ్యయనం చేయాలని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష చేశారు. కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద చేపట్టిన 811 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల వివరాలతో 15 రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అవసరమైతే GIS QR స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీలో నిధుల సమీకరణకు స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలన్నారు. మూసీ రివరీ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధపడకుండా వారికి భరోసా కల్పించాలని చెప్పారు. అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున స్టేషన్ ముందు పార్కింగ్, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అడ్డుకున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని చెప్పారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు మున్సిపాలిటీ పరిధిలోని పలు వినాయక మండపాలను సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు. గణపతి నవరాత్రోత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. గణపతి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కమిటీలకు సూచించారు. ప్రముఖమైన పుణ్య దేవాలయాలు కలిగిన భూమిది. ప్రధానంగా మంతిని పట్టణ ప్రజలకు సంబంధించి అన్ని వాడలలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంలో మరి దాదాపు పెద్ద ఎత్తున ఈ నవరాత్రాలు నిర్వహిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో మేము కూడా గణపతి ఆశీస్సులు తీసుకోవడానికి
మా ప్రాంత ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఆ క్రమంలోనే ఈరోజు కూడా ఈ సంవత్సరం మంతని పట్టణానికి సంబంధించిన అనేక గణపతి పండాల్స్ సందర్శించి ఆ ప్రాంతాల్లో ఆ కమిటీ సభ్యులను కలుసుకొని మేము మరి ఆశీర్వాదం గురించి మరి మాతో పాటు మా మిత్రులందరం కూడా కలుసుకొని దాదాపు అన్ని పండాలకు సంబంధించిన మరి ఆ కమిటీ సభ్యులతో పోయి పెద్ద ఎత్తున ఈ పండుగను వైభవంగా జరుపుకోవాలని, శాంతియుతంగా అందరూ కూడా సహకరించి, నిమజ్జన సందర్భంలో అందరూ కూడా సహకరించి, అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగానికి సహకరించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ఒక ప్రక్కన మా అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటూ భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం కూడా చేస్తారు. వారికి సహకరించే విధంగా గణపతి నిమజ్జనం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున వైభవంగా విజయవంతంగా కొనసాగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏపీలో భారీ వర్షాలు వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరదలకు నష్టపోయిన గ్రామాలను జగన్ సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధితులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు గ్లోబల్ కు తమ్ముడు అవుతారని విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు పాలన గురించి ఏమీ తెలియదని, ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. ఏలేరు రిజర్వాయర్ కింద వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయలేదని పేర్కొన్నారు. రిజర్వాయర్ మేనేజ్మెంట్ ను పట్టించుకోలేదని, ఇది ప్రకృతి సృష్టించిన విలయం కాదని, మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని అన్నారు. ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందని, ప్రజల పట్ల మానవత్వం చూపడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 4 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు రైతులకు రైతు బీమా, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీలు అందించలేదని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి, దానికి రివ్యూ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీని పిలిపించాలి, ఇరిగేషన్ సెక్రటరీని దాంట్లో భాగస్వామ్యం చేయాలి, ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి. ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి. రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి, హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లు ఉన్నాయి, వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి, ఏ స్థాయిలో నీళ్ల ఇన్ఫ్లో రాబోతా ఉంది, ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా, బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ను ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది, కలెక్టర్లది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు. రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే ఏమన్నాడు, చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు, జగన్ అయితే 13,500 కదా 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు, అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు, నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు.
వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం మన దేశానికి వచ్చిందని, అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా మెయిల్ పంపించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా అశోక్ నగర్ లో BHEL ఉద్యోగులతో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కేంద్ర మాజీ IT మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొని సభ్యత్వ నమోదును ప్రారంభించారు. BHEL ఉద్యోగుల స్మార్ట్ ID కార్డుల మాదిరి బీజేపీ సభ్యత్వ కార్డులను అందజేయనుందని ఏపీ రఘునందన్ రావు తెలిపారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక వక్ఫ్ నిషేధ చట్టం 2024ను తీసుకువస్తున్నారని, అందుకోసం జాయింట్ పార్లమెంటరీ అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ ఒక మెయిల్ ID క్రియేట్ చేస్తుందన్నారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ఆ భూములపై అధికారం జిల్లా కలెక్టర్లకు ఉండాలని, వక్ఫ్ భూ చట్టం నిషేధితమని ప్రతి ఒక్కరూ మెయిల్ చేయాలని తెలిపారు. మీరు ఎట్లయితే మీకు స్మార్ట్ కార్డ్స్ ID కార్డ్స్ వచ్చినాయో BHEL అంతే స్మార్ట్ ID కార్డ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ యూ గెట్ ఇఫ్ యూ క్లిక్ దట్ లింక్. ఒకసారి లింక్ ఓపెన్ చేసి మీ పేరు, అడ్రస్, మీ మొబైల్ నెంబర్ పెట్టి మీ ఫోటో పెట్టేసుకోండి. యూ విల్ గెట్ ఏ బ్యూటిఫుల్ ID కార్డ్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ those who have already become the member of Bharatiya Janata Party, each member should make again 100 members as new members, and it is our family that we are going to increase the strength of our family. ఈ దేశంలో చాలా అబద్ధాలు తొందరగా ప్రచారం జరుగుతాయి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కొత్త చట్టాన్ని మనం తీసుకొస్తా ఉన్నాం. ఈ దేశంలో వక్ఫ్ చట్టం అనే కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. అబాలిషన్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ అని కూడా తెస్తా ఉన్నాం. మీకు అందరికి మెయిల్ ఐడీలు కూడా ఉంటాయి, ఉన్నాయా? నేను ఇప్పుడు రాజ్ కుమార్ కి ఒక లింక్ ఇస్తాను. నేను ఆ లింక్ కి మీరంతా మెయిల్ ఫార్వర్డ్ చేయాలి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి ఒక మెయిల్ ఐడి ఇస్తాం మీకు. ఇప్పుడు మీ గ్రూప్ లో పెట్టిస్తాను నేను రాజ్ కుమార్ కి. మీరందరూ ఏం చేయాలంటే దయచేసి దానికి ఒక మెయిల్ కొట్టాలి. ఎందుకంటే వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ఆ భూముల మీద జిల్లా కలెక్టర్ కి అధికారం ఇచ్చి వక్ఫ్ చట్టాన్ని ఇచ్చేస్తానికి అని చెప్పి మన అభిప్రాయాన్ని పంపుని. దయచేసి మీకు అందరికి మెయిల్ ఐడీలు ఉంటాయి. ఐఫోన్ వాడుతున్నట్టేనే మెయిల్ ఐడీలు వాడుతున్నట్టు దయచేసి మీరంతా కూడా ఒక మెయిల్, ఐ సపోర్ట్ ద వక్ఫ్ యాక్ట్ 2024 which was brought by నరేంద్ర మోడీ గవర్నమెంట్, ఒక్క లైన్ రాసి పంపియండి. కింద మెదక్ పార్లమెంట్ అని రాయండి. ద క్రెడిట్ గోస్ టు రఘునందన్ రావు అండ్ యువర్ ఎంపీ. హామీలు అమలు చేయాలని కోరితే దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రామాలు చేశారని విమర్శించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని, అవి ఆయన మెడకే చుట్టుకుంటాయని చెప్పారు. ఎన్ని డైవర్షన్లు చేసినా హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే దాడులు చేస్తున్నారన్నారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు. మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్, ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా, లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఏలాడుకుంటా 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్ లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా, ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా?
గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని, అయితే ఎక్కడ ఆయనకు మంచి పేరు వస్తుందో అని ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చినా తాము నిర్వహించలేము, మాకొద్దు అని టీడీపీ ప్రభుత్వం లేఖ రాయడం జరిగిందని వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మెహబూబ్ షేక్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల వైద్య విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి పేపర్ చూస్తున్నాము. గత ప్రభుత్వం తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. దానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చెప్పేసి ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చినా సరే మేము మాకొద్దు అని చెప్పేసి వీళ్ళు స్వయాన లెటర్ రాసి పంపించడం జరిగింది. దీనివల్ల వైద్య విద్యార్థులు చాలా నష్టపోతారు. గత ప్రభుత్వంలో 23-24 సంవత్సరానికి దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, నంద్యాల, ఏలూరు ఈ కాలేజీలన్నీ కూడా దాదాపు స్టార్ట్ చేసి ఫస్ట్ ఫేజ్లో 23-24 సంవత్సరానికి అందుబాటులో తీసుకొచ్చారు. 24-25 సంవత్సరానికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని వీటికి స్ట్రక్చర్ మొత్తం కట్టేసి ఎన్ఎంసీకి పర్మిషన్స్ అప్లై చేసి ఈలోగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వీళ్ళందరూ కూడా ఈ స్టార్ట్ చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని మాకు ఎన్ఎంసీ జాతీయ మెడికల్ కౌన్సిల్కి లెటర్లు రాసి ఇచ్చిన సీట్లను కూడా 50 సీట్లు కూడా మేము నడపలేమని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. కావున ప్రజలందరూ గమనించాలి. దీనివల్ల వైద్య విద్యార్థులందరూ కూడా చాలా సీట్లు కోల్పోతారు. అదేవిధంగా 25-26 సంవత్సరంలో పిడుగురాళ్ల, వినుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురం వీటికి కూడా శ్రీకారం చుట్టడానికి దాదాపు ఫస్ట్ ఫేజ్ లోనే ఒక కాలేజీకి 450 దగ్గర నుంచి 500 కోట్లు కేటాయించి దీన్ని మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ కుట్రల వల్ల రానివ్వకుండా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇచ్చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయడం వల్ల వైద్య విద్యార్థులకు చాలా బాధం జరుగుతుంది, తీవ్రంగా నష్టపోతారు సీట్లు కూడా. హైడ్రా వెనుక ఉన్నదే చంద్రబాబు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను ఆంధ్ర సెటిలర్స్ ను దూషించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే హైడ్రా పేరుతో హైదరాబాద్ లో భవనాలు కూలగొట్టి నగరం ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ కుట్రలను హైదరాబాద్ ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్ 10 ఏళ్లలో హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ నష్టం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు ట్రాప్ లో పడిన రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి అమరావతికి పెట్టుబడులను డైవర్ట్ చేసే కుట్రలో భాగమయ్యాడని ఆరోపించారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
తెలుగు రాష్ట్రాల నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న మదుపర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నెల 12 నాటికి దేశవ్యాప్తంగా 19,98,98,664 మంది పెట్టుబడులు పెట్టగా వారిలో ఆంధ్రప్రదేశ్ మదుపర్లు 87,08,753 మంది, తెలంగాణ నుంచి 43,28,231 మంది ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే వీరి సంఖ్య 6.8%. ఇక దక్షిణ భారతదేశం నుంచి చూసుకుంటే గత జులై నాటికి స్టాక్స్ లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గత 4 ఏళ్లలో 172% పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ వృద్ధి 186.20% నమోదైంది. ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది స్థిరాస్తి, బంగారం కొనుగోలు కంటే షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల కాలంలో మదుపర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. తలసరి ఆదాయం పెరగడం, అంతరాయం లేని ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్లలో ట్రేడింగ్ సులభంగా మారడం, ఆధార్తో సులువుగా డీమ్యాట్ ఖాతా తెరిచే వీలుండటం వంటివి పెట్టుబడిదారుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్వదేశంలో సుమారు 6 నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్ తో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ కు సిద్ధమవుతున్న భారత జట్టు ఈ మేరకు సన్నాహాలకు మొదలుపెట్టింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ నెల 19 నుంచి జరగబోయే తొలి టెస్టు కోసం ఇదివరకే నగరానికి చేరుకున్న టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంది. జట్టు సభ్యులంతా గురువారం నాటికే ఇక్కడికి చేరగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీంతో కలిశారు. గత నెలలో హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తో పాటు అతడి కోచింగ్ బృందం అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ కు స్వదేశంలో ఇదే తొలి సిరీస్. గంభీర్ బృందం పర్యవేక్షణలో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. దులీప్ ట్రోఫీ తొలి దశ పోటీలు ముగిసిన తర్వాతే చెన్నైకి చేరుకున్న కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తదితర ఆటగాళ్లు మైదానంలో కొంతసేపు ప్రాక్టీస్ చేశారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కొంతకాలం పాటు విరామం తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా నెట్స్ లో చెమటోడ్చాడు. అతడితో పాటు సిరాజ్ తొలిసారి టెస్ట్ జట్టుకు ఎంపికైన యష్ దయాల్ సైతం బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. తొలి టెస్టుకు ఎంపికైన ఇంకా జట్టుతో చేరని యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దులీప్ ట్రోఫీ 2వ దశ మ్యాచ్లు ముగియగానే చెన్నైకి రానున్నాడు. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తో పాటు దేశీయంగానూ కొనుగోలు పెరగడంతో పుత్తడి ధరలు 2 నెలల గరిష్టాన్ని తాకాయి. నిన్న ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 1200 పెరిగి 75,550కి చేరింది. అంతకుముందు ఈ ధర 74,350గా ఉంది. ఇక హైదరాబాద్ లో 99.9 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1300 పెరిగి 74,450కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధరపై 1200 పెరిగి 68,250కి చేరింది. గత 4 రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నిన్న మరోమారు పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణ్యాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో నిన్న కిలో వెండిపై 2000 పెరిగి 89,000కు చేరింది. గత 4 రోజుల్లో కిలో వెండిపై ఏకంగా 5,200 పెరగడం గమనార్హం. హైదరాబాద్ లో ఈ ధర 95,000గా నమోదైంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. షరతులు లేకుండా వరద సాయం విడుదల చేయండి, కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించిన జగన్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దుష్ట సంప్రదాయాలకు రేవంత్ రెడ్డి తెరలేపుతున్నారంటూ మండిపడ్డ కేటీఆర్. హైడ్రా వెనుక ఉన్నదే చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారని ఆగ్రహం. బంగ్లాదేశ్ లో టెస్ట్ సిరీస్. చెన్నైలో భారత ఆటగాళ్ల ముమ్మర కసరత్తు.
భారీగా పెరిగిన బంగారం ధరలు, ఒక్కరోజే 1200 పెరుగుదల. ఇద్దరు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.